హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో వచ్చే 5వ వారం కదా, కాకపోతే ఇది పుష్యమాసం వచ్చేసిందిలేండి. ఫస్ట్ గురువారం చేసుకుంటారు కదా, సో నేను ఈరోజు చేసుకున్నాను, లాస్ట్ వీక్ కదా అనేసి. ఇంకా నైవేద్యంగా బూరెలు కూడా వండాలి కదా, అదే పూర్ణం బూరెలు. దానికోసమని నేను బాత్ చేసి వచ్చిన తర్వాత అవన్నీ ముందే నానపెట్టేసుకుని ఉంచుకుని ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఉన్నాను. నాకైతే బూరెలు వేయటం రాదు, అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా అనేసి నేను చాలా ధైర్యంగా నానపెట్టేశాను పప్పు. ఈ వీడియో అయితే చిన్నదే, ఒక 6 minutes ఉంటుందేమో. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను షాపింగ్ కూడా వెళ్ళాను అనమాట, సంక్రాంతి షాపింగ్ అని. అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈరోజు అయితే నేను మార్నింగ్ 4:30 అవుతుండగా అట్లా లేస్తూ ఉన్నాను. ఇంకా పాలు కూడా వచ్చేసాయి కాబట్టి ఒకవైపు పాలు కూడా పెట్టేసుకొని నెక్స్ట్ పూర్ణం కోసం నేను పప్పు అనేది కుక్కర్లో పెట్టుకున్నాను. అది ఉడకడానికి చాలా టైం పడుతుంది, అందుకనేసి నేను ముందే పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను స్వస్తికి వేసుకుంటున్నాను. అదే లాస్ట్ టైం నేను కిచెన్ క్లీన్ చేశాను కదా, నేను అప్పటి నుంచి వేయలేదన్నమాట, అందుకే ఇంకా ఈరోజు వేసుకుంటున్నాను. ఈరోజు ముగ్గు కూడా నేనేమీ రికార్డ్ చేయలేదు, కాకపోతే రోజు వేసేదేలే అని నేను కూడా ఇంకా అట్లా వేసేసాను. ఎలా ఉందో చెప్పండి, రోజు అడుగుతున్నాను కదా ముగ్గు ఎలా ఉందనేసి. ముగ్గు వేయడం కూడా అయిపోయిన తర్వాత ఇంకా తులసికోట దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసేస్తున్నాను. ఇక్కడ మాత్రం త్వరగానే చేస్తాను, 5:30కి అలాగా. కానీ ఇంట్లో చేసేసరికి చాలా లేట్ అయిపోయింది, నైవేద్యం కూడా చేయాలి కదా, అందుకే కొంచెం పులిహోర కూడా చేసుకున్నాము. పులిహోరకి అమ్మ రైస్ పెట్టేసి వెళ్ళింది, ఇంకా సరే అని నేను ఇంకా కలిపేస్తున్నాను ఇక్కడ. ఇంకోవైపు పప్పు కూడా ఉడికిపోయింది, ఇంకా దానిలో బెల్లం వేసేసి ఇంకా వాటర్ అంతా అయిపోయేంత వరకు ఇంకా అలా ఉంచాలి స్టవ్ మీద. ఈలోపు పులిహోర చేసేద్దామని ఇంకా కలిపేస్తూ ఉన్నాము. చింతపండుతో చేయలేదు, లెమన్తో చేసామన్నమాట. ఇదిగోండి ఇలా ఉంది పప్పు, ఇంకా చాలా టైమే పట్టింది అది అయిపోయిన తర్వాత. ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదా, రౌండ్స్ కూడా అయిపోయాయి. మంజు అయితే షూట్ చేస్తుంది, ఎప్పుడూ అయితే నేనే చేసుకుంటాను, ఈరోజు వాళ్ళు ఉన్నారు కదా ఇంకా అందుకు. ఇంకోవైపు ఏమో టిఫిన్ కావాలి అంటూ ఉన్నారు. ఇంకా అందుకు ప్యారలల్గా నేను టిఫిన్ కూడా వేస్తున్నాను. పెసరట్టు ఉప్మా, ఇంకా మినప దోశ, ఇంకా ఇడ్లీ, ఈ అన్ని టిఫిన్స్ అయిపోయాయి. ఇంకోవైపు అమ్మ వేస్తుంది, నాకేమో బూరెలు వేయటం రాదు. పులిహోర చేయటం అయిపోయిన తర్వాత నేను ఇంకా దేవుడికి తీసేసుకున్నాను నైవేద్యంగా. ఇంకా అలాగే ఇక్కడ బూరెలు కూడా అయిపోయాయి. ఇంకా ఇవన్నీ నివేదించిన తర్వాత నేను పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు పూజ అయితే నేను ఇలా సపరేట్గా పెట్టుకున్నాను, పైన అయితే సరిపోదు కదా అనేసి ఇంకా కింద అయితే కూర్చొని ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఈరోజు పూజ అయితే ఇలా జరిగింది, చాలా ప్రశాంతంగా.
ఎలా ఉందో చూసి చెప్పండి. ఇంకా ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో షాపింగ్ వ్లాగ్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతే, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.